మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళా ఆరోగ్యంలో విప్లవం సృష్టించిన ఘనత వారిది. ఒకే సర్జరీలో ఫర్ ఎగ్జాంపుల్ 80 ఫైబ్రాయిడ్స్ తీసేసి ప్రపంచ రికార్డ్ సృష్టించి భారతీయ వైద్య శక్తి ఏమిటో నిరూపించారు వారు. వైద్యం కేవలం వృత్తి కాదు, మహిళల ఆరోగ్యం నా మిషన్ అని నమ్మారు కాబట్టే ఇవాళ పద్మశ్రీ పురస్కార గ్రహీతగా మనందరికీ గర్వకారణంగా నిలిచారు ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ సుమన్ టీవీ. వెల్కమ్ డాక్టర్ మంజుల అనగాని. నమస్తే. నమస్తే. అండ్ మీరు చేసిన అద్భుతాలు చాలా ఉండుండొచ్చు. మాకు తెలిసిన 80కి పైగా ఫైబ్రాయిడ్స్ తీయించడం, తొలగించడం కాకుండా మోస్ట్ క్రిటికల్ కేస్ దట్ లెఫ్ట్ మార్క్ ఇన్ యువర్ హార్ట్. హ్యాపీ మెమరీ. డెఫినెట్లీ అంటే చాలా ఉంటాయి. ఎస్పెషలీ మనకి హ్యాపీ అంటే ఏమవుతుందంటే మనము ఆబ్స్టెట్రిక్స్లో టూ లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక మదరు, ఒక బేబీ. అండ్ వీ నో మన ఫ్యామిలీ యూనిట్ అంటే చాలా ఎంత ఇంపార్టెన్స్ మనకి ఇండియాలో. ఒక పిల్లలు లేకపోతే ఇన్ఫర్టిలిటీని ఎలా చూస్తారు, టాబులా చూస్తారు. ఆ యువతి గడ్డు బారిపోయిందని, లేదా ఫంక్షన్స్కి పిలవకుండా, దెర్ బి సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అటాచ్ టు ఇట్. సో 8 అబార్షన్స్, 9 అబార్షన్స్ ఇట్లా అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ రెస్క్యూ సర్క్లాజులు చేయటము. వన్ దిస్ థింగ్ ఈస్ అంబులెన్స్లో అప్పటికప్పుడు నాకు అక్కడ విజయవాడ నుంచి మనకు పేషెంట్స్ని పంపించటము. అండ్ వాటిని మనము లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ చేసి మళ్ళీ 9th month వరకు లాగగలిగి బేబీని బిడ్డని ఇవ్వటము. దెన్ డాక్టర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గరికి వచ్చి అగైన్ G9 అంటే 9th ప్రెగ్నెన్సీలో మనం ఒక బేబీని ఇవ్వటం. ఇది ఒక ఎక్స్ట్రీమ్. బట్ చాలా ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్న కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఎడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్. లోపలన్నీ అతుక్కుపోయి ఆర్గాన్స్ అన్ని పేషెంట్ ఉమెన్ అసలు ఎందుకు బతుకున్నామా అనేసి కడుపు నొప్పితో చచ్చిపోవాలనుకునే వాళ్ళు, విపరీతంగా సఫర్ అయిన వాళ్ళు వేరే హాస్పిటల్స్లో జిప్ టెక్నిక్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి అమ్మో మేము టచ్ చేయలేమని మా దగ్గర పంపించేసి. సో వెన్ పీపుల్ థింక్ దిస్ ఈస్ ద టెర్షరీ కేర్ and doctors for themselves come to us, plus doctors refer the cases to us, that itself shows that we are doing something right. మనం ఏదో జీవితంలో కరెక్ట్ చేస్తున్నట్టే లెక్క. సో అలాంటి కేసెస్ని, ఆ పెయిన్ని మనం రిలీవ్ చేయగలిగినప్పుడు, అసలు ఫస్ట్ టైం ఇన్ సో మెనీ ఇయర్స్ నేను పెయిన్ ఫ్రీగా ఉన్నాను అని ఒక అమ్మాయి చెప్పగలిగినప్పుడు, డూయింగ్ ఎ గుడ్ గ్రేట్ సర్జరీ ఫర్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమయోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్, ఐ థింక్ దట్ ఈస్ వేర్ నేను ఏ ప్యాషన్తో ఈ ప్రొఫెషన్కి వచ్చానో అది మనం సాధించగలం. అంటే మనకి మెయిన్ ఏంటంటే సొల్యూషన్ ఇవ్వాలి పేషెంట్కి అనేది నా ఇది. పేషెంట్ వచ్చిన ప్రాబ్లం ఒకటి, మనం ఒక ట్రీట్మెంట్ ఇచ్చి ఇంతే అమ్మా, ఇదే భరించాలమ్మా. పాత రోజుల్లో ఎనీథింగ్ తీసే అది మీరు ఆలోచిస్తున్నారు, మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, పెయిన్ అంటే ఇట్ ఈస్ కామన్, పెరిమెనోపాజల్ ఇది ఇలా నార్మలైజ్ చేయటం అలవాటు అయిపోయింది. అంటే మహిళ అంటే నార్మలైజ్ చేస్తారు. రెండోది మీరు అన్నట్టుగా ఇదంతా నార్మల్ అని పక్కన పెట్టడానికో మరి ఏమిటో మనకు తెలియకపోతే అది మనకు తెలియదు అని డినాయిల్లో ఉండేసి లేదు మేము కరెక్టే, ఈ పెయిన్ మాట్లాడితే ఆవిడ పెయిన్ అని వస్తుంది, సైకియాట్రిస్ట్ దగ్గర పంపించండి, ఇలాంటి రోజులు ఉండేవి. అలాంటిది ఇప్పుడు పీపుల్ అండర్స్టూడ్ దేర్ ఈజ్ ఎ పెథాలజీ, దేర్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ విచ్ షీ ఈస్ హ్యావింగ్ పెయిన్. ఎండోమెట్రియోసిస్కి వచ్చే లక్షణాలు ఏంటి డాక్టర్ మంజుల? ఈ మధ్య మనం ఎందుకు ఎండోమెట్రియోసిస్ గురించి, అందులోనూ ఈ నెల మార్చ్ అనేది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది మన మానవులు ఈ మధ్య పెంచుకున్నాం మనం చేసిన తప్పుదాల వల్ల. మనం చేసే పొల్యూషన్, మనం చేసే ఈ ప్లాస్టిక్స్ న్యూట్రలైజేషన్ అండ్ ఎస్పెషలీ శానిటరీ నాప్కిన్స్ నియర్ ద జెనెటల్ ఆర్గన్స్తో పెట్టడంలో దాంట్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ అబ్జార్బ్ అవ్వడం వల్ల ఈ పొల్యూషన్లో మనకి డయాక్సిన్స్, థాలేట్స్, బైస్ఫాస్ఫరేట్స్ ఇవన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. అయినప్పుడు ఇవేం చేస్తాయంటే ఒక సెల్ని రూపాంతరం చేస్తాయి. సో దీనితో గర్భాశయం లోపల పొర అక్కడ మాత్రమే ఉండకుండా బయటంతా కూడా గ్రో అవుతుంటుంది అబ్డోమెన్ లోపల. సో నెల ఇక్కడ బ్లీడింగ్ అయినప్పుడు అక్కడ కూడా బ్లీడ్ అవుతుంది. సో ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువ అవుతాయి. ఆ బ్లడ్ బయటకు రావడానికి దారి లేదు, ఈ బ్లడ్ వెళ్ళడానికి దారి ఉంటుంది. సో దెర్ బి సో మెనీ సిమ్టమ్స్. పెయిన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, పెయిన్, డిస్పరూనియా, హస్బెండ్ వైఫ్ కలిసేటప్పుడు దే కెనాట్ హ్యావ్ దట్, పెయిన్ ఇస్ దేర్. మోషన్ వెళ్ళేటప్పుడు కూడా పెయిన్, యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్, ప్రెషర్ సిమ్టమ్స్, పిల్లలు ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండటము, అసలు లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ గాన్. ఈ పెయిన్ అనేది ఆల్ కన్స్యూమింగ్ అయిపోవటం వల్ల నిద్ర సరిగా ఉండదు, దిల్ బి విటమిన్ డి డెఫిషియన్సీస్, ఎవ్రీథింగ్ విచ్ వర్సన్స్ ఇన్ ఇట్ అనమాట. సో దీనికి మనకి ఇప్పుడు మోర్ అండ్ మోర్ చాలా డిస్కషన్ జరుగుతుంటాయి డాక్టర్స్ రేట్లో. సో మోర్ గైడ్ లైన్స్ విల్ స్టార్ట్ కమింగ్. ఇప్పుడు మంచి మెడిసిన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు దానికి. ఓకే, వాటికి ఎప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ ఇస్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్
బట్ డిసీజ్ ఈజ్ మోర్ డేంజరస్. ఇట్ ఈస్ ఎ లోకలీ ఇన్వేజివ్ అండ్ వెరీ ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. అందరూ జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. వచ్చింది అంటే మాత్రం ఇట్ గోస్ వెరీ ఫాస్ట్. సో మెడికల్ మేనేజ్మెంట్, దెన్ ఎ గుడ్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్, డిపెండ్స్ ఆన్ వాట్ ద పేషెంట్ వాంట్స్. పేషెంట్కి పెయిన్కి ట్రీట్మెంట్ మెయిన్ కావాలా, ఆర్ ఫర్టిలిటీ కూడా చూస్తున్నారా? ఫర్టిలిటీ కావాలి అనగానే వెంటనే గుడ్ సర్జరీ చేసుకుని దాన్ని బట్టి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పంపించేయడం జరుగుతుంది. పోస్ట్ మెనోపాజ్ అయితే ఇది ఉండదు అని అనుకోవచ్చా? యూజువల్గా ఎక్కువ ఉండదు, బికాస్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి. బట్ అలా రూల్ లేదు, బికాస్ లైక్ ఐ సెడ్ దిస్ ఇస్ మెటాప్లాస్టిక్ థియరీ, అంటే ఒక సెల్ రూపాంతరం చెందుతుంది. మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఎండోమెట్రియోసిస్ని చూస్తాము, హిస్టెక్టమీ అయిన తర్వాత కూడా ఎండోమెట్రియోసిస్ని చూస్తాము. ఓవరీస్లో ఏమాత్రం కొంచెం హార్మోన్స్ ఎట్లయినా మనకి ఉంటాము, ఓవరీస్ తీసిన వాళ్ళలో కూడా చూస్తాము. సో ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూజువల్గా పోస్ట్ సర్జరీ ఆర్ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా ఒక 6 to 9 months మెడికల్ మేనేజ్మెంట్ పెడతాం మనం సఫర్ అయ్యే వాళ్ళకి, సో దట్ ఈ డిసీజ్ని కంప్లీట్గా సప్రెస్ చేయగలగటానికి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ కళ్ళతో కనిపించిన దాన్ని చేసేస్తాం సర్జరీలో. కళ్ళతో కనిపించకుండా మైక్రోస్కోప్లో ఉండేదాన్ని తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం. సో మీ కెరియర్లో అయితే ప్రస్తుతం ఇదే మీకు ఈ రోజుల్లో ఈ మధ్య అయితే అనిపిస్తుంది చాలా అసలు. ఎందుకని అంటే బికాస్ అగైన్ మనమే చాలా మానవాళి చేసిన డ్యామేజ్ టు దిస్ ఈకోసిస్టమ్ నోబడీ ఎల్స్ హెస్ డన్. మనం కంఫర్టబుల్గా ఉండటానికి అన్నిటినీ చేసుకున్నాం. పెట్రోల్ కావచ్చు, అన్నీ చేయొచ్చు, దాని నుంచి బయటకు వచ్చేవి కావచ్చు, ఎయిర్లో ఉన్న పొల్యూషన్ కావచ్చు. సో దాట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు డాక్టర్ మంజుల అనగాని. మీ పాజిటివిటీ అందరినీ అప్లిఫ్ట్ చేస్తుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా. తప్పకుండా ఐ థింక్ మీరు అనుమతిస్తే డెఫినెట్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సుమన్ టీవీ తరఫున మేము వచ్చి మిమ్మల్ని పలకరిస్తాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ షోస్. థ్యాంక్ యూ సో మచ్.